ఈసారి సంక్రాంతి బరిలో 4 సినిమాలు. మొదటగా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ మహేష్ బాబు కథానాయకుడు నటిస్తున్న 3వ చిత్రం ఇది. అతడు, కలేజా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. మహేష్ బాబు ఈ చిత్రంలో మాస్ లుక్లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ చిన్నబాబు, సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఒక మాస్ లుక్లో కనిపిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలతో మీ ముందుకు వస్తుంది. వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్ ఈ సంక్రాంతి బరిలో ఉంటుంది. హిట్ 2 చిత్రాలతో సూపర్ హిట్ కొట్టిన శైలేష్ కోలన్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్యామ్ సింగరాయ్ అంటూ సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిహారిక ఎంటర్టైన్మెంట్ వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య, అలాగే హీరోయిన్ ఆండ్రియా కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుక సైంధవ్ రిలీజ్ కాబోతుంది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం పైన కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. 13న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మీ ముందుకు వస్తుంది. నా సామిరంగా అంటూ అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్తో ఈ సంక్రాంతికి సందడి చేయనున్నాడు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, మీర్నా మీనిన్, రుక్సర్ థ్రిల్లర్ హీరోయిన్గా నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బన్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన సాంగ్స్ మరియు టీజర్తో ఈ చిత్రం భారీ అంచనాలనే ముడిగట్టుకుంది. ఈ సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ చిత్రం మరి విజేతగా నిలబడుతుందా లేదా సంక్రాంతి తర్వాత వరకు వెయిట్ చేయవలసిందే. టీజర్ తర్వాత పెద్ద సినిమాలతో సహా పోటీ పడుతుందా అనే సినిమా హనుమాన్. మాది సంక్రాంతి కోసం వచ్చిపోయే సినిమా కాదు, సంక్రాంతి బరిలో విజేతగా నిలబడే సినిమా అంటున్నాడు హనుమాన్ ప్రొడ్యూసర్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టిని మళ్లించుకుంది. హనుమాన్ ఖచ్చితంగా సంక్రాంతి బరిలో విజేత అంటూ దర్శక నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు.